బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘాని నగర్ గ్యాడసర్ క్యాంపు ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అలాగే చెట్టును ఢీ కొట్టి జానవాసాలపై పడిపోయింది. మరి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. గురువారం మధ్యాహ్నం 1:17 ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందని ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఫ్లైట్ క్రాష్ అయిన ఘటనలో అత్యధికంగా ప్రయాణికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. గుజరాత్ లో ఇక అహ్మదాబాద్ లోని ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మేఘాని నగర్ గేడార్సర్ క్యాంపు ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం అయితే కుప్పకూలిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, మరి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అయితే ఘోర విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుంది, మరి అప్డేట్స్ ఏంటి? గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని మెగాని గుజ్జల్ ఎయిర్పోర్ట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. ఈ ఫ్లైట్ లో దాదాపు చాలా మంది 240కి పైగా ప్రయాణికులను తెలుస్తోంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ టైంలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. సివిల్ ఆసుపత్రి సమీపంలో ఒక పెద్ద చెట్టును ఢీక్కొని బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ జనావాసాలపై ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కాలేజ్ బిల్డింగ్ తో పాటు సహా 2 భారీ భవనాలు మంటల్లో అంటుకుంటున్నాయి. సో అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భవనాల్లో నివాసితుల పరిస్థితి గురించి వివరాలు ఇంకా తెలియాల్సింది. మరోవైపు విమాన ప్రమాదానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 90 మంది చొప్పున 3 బృందాలుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. సో ప్రాథమికంగా ఆసుపత్రిలో చేరుతున్న క్షతగాత్రుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆరా తీశారు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రమాద పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని తెలిసినట్లు సమాచారం. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రధానితో మాట్లాడారు. సో కాగా ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయలుదేరారు. సో ఓవరాల్ గా 240 మంది మెంబర్స్ ఉన్నారు. అందులో ట్రావెలర్స్ 100 మందికి పైగా చనిపోయినట్టు వస్తుంది. అంటే దాదాపు ఒక 300 to 400 మీటర్స్ డిస్టెన్స్ లో కింద కుప్పకూలడంతో ఇంకా ఈ ఘటన ఎంత జరిగిన దానికి ఒక అంచనాకు రాలేకపోతున్నారు. సో ప్రస్తుతం అయితే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈవినింగ్ వరకు మనకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఇవన్నీ తెలిసే అవకాశం ఉంది. సో దీని వెనక మన కుట్ర కోణం ఉందా అనే దానిపైన కూడా ఎయిర్ ఇండియా అధికారులు కానీ భద్రతా సిబ్బంది కానీ వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడుతున్నారు. సో దీని వెనక వేరే కుట్ర కోణం ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ అంటే బార్డర్ లో ఉంటది కాబట్టి అక్కడ ఏమైనా జరిగిందా కుట్ర అనే దానిపైన కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు. సో ఓవరాల్ గా దీనిపైన ప్రధానమంత్రి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో చాలా అప్పుడు మంగళూరులో ఇలాంటి ఘటన జరిగింది దాదాపు 10 సంవత్సరాల క్రితం. అలాంటి ఘటన మళ్ళీ ఇప్పుడు జరగడం షాక్ గురైంది. సో ఎయిర్ ఇండియా అంటే ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే ఏదైనా చెట్టుకు దిక్కుని కూలిపోయిందా, లేకపోతే మరో కోణమా అనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. సో 242 ప్రయాణికులు ఉన్న ఫ్లైట్ కూలిపోవడం, 100 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది చనిపోయారని మాత్రం ఇంకా స్పష్టత లేదు, కానీ కేవలం ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి 100 మంది చనిపోయినట్లు. సో మొత్తం పూర్తిగా ఇప్పుడు ఫైర్ సిబ్బంది అయితే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఆర్పిన తర్వాత ఎంతమంది గాయాలయ్యి ఎంతమంది బతికారనేది మాత్రం మనం తెలిసే అవకాశం ఉంది.
ఓకే అశోక్, అలాగే మరి ఈ దుర్ఘటనకు గురైన విమానంలో కూడా మరి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి అప్డేట్స్ ఏంటి అసలు? మాజీ ముఖ్యమంత్రి రూపాని కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయనకు కేవలం స్వల్ప గాయాలన్నట్లు నేషనల్ మీడియాలో కానీ ఇతర లోకల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, కానీ ఎక్కడ ఆయనకు అందులో ఉన్నట్లు లేదు, ధృవీకరణ లేనట్లు లేదు. సో కేవలం ఉన్నట్లు మాత్రమే ధృవీకరణ చెప్తున్నారు, కానీ చనిపోయాడా బతికాడా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. కేవలం వార్తలు అందుతున్న ప్రకారం కొన్ని స్వల్ప గాయాలు అన్నట్టు తెలుస్తా ఉంది. సో పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సో మరికొద్దిసేపట్లోనే పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఓకే అశోక్, అలాగే మరి విమానంలో 232 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఎంతమందికి మరణించారు, మరి ఎంతమందికి మరి హాస్పిటల్ కి తరలించారు? దాదాపు 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అందులో 100 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కడ స్పష్టమైన ఆధారం లేదు ఎంతమంది చనిపోయారు, కేవలం వార్తలు మాత్రమే వస్తున్నాయి. స్థానికులు చెప్తున్న ప్రకారమే 100 మంది చనిపోయారని అంటున్నారు, కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో దీన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. కేవలం వార్తలు మాత్రమే వస్తున్నాయి. సో ఈవినింగ్ వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికారు, ఎంతమందికి దెబ్బలు తాకాయి, సో ఎవరెవరు ఉన్నారు ఫ్లైట్ లో. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ లండన్ వెళ్తుంది. చాలా మంది విఐపీలు, బిజినెస్ మ్యాన్లు చాలా మంది వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ప్రముఖులే ఉంటారు అందులో. సో కాబట్టి ఎంతమంది చనిపోయారని మాత్రం మనకు కాసేపట్లో స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం. మరి అలాగే మరి ఈ యొక్క ప్రమాదానికి చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అక్కడ? సో అహ్మదాబాద్ ఘటనపై ఎంక్వైరీ నడుస్తామని ప్రస్తుతం అక్కడ ఫైర్ సిబ్బంది దాదాపు 100 మందికి పైగా ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పుడైతే 1:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది, దాని తర్వాత మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో ఫైర్ సిబ్బంది దాదాపు 20 నుంచి 30 ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. సో జనావాసాల్లో కూలిపోవడం, బిల్డింగ్ల పైన కూలిపోవడంతో కాస్త ఇబ్బందిగా ఉంది సహాయక చర్యలు చేపట్టడానికి. సో మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లోనే మనకు పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న వాతావరణ పరిస్థితి ఎలా ఉన్నాయి? సో ఎయిర్పోర్ట్, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మూసివేశారు ప్రస్తుతానికి తాత్కాలికంగా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లే విమానం, అది కూడా బోయింగ్ విమానం, పెద్ద విమానము. దాదాపు 300 మందికి పైగా ఉంటారు అందులో ప్రయాణికులు, కానీ ఇందులో 242 ఉన్నారు. సో కాబట్టి భద్రతా సిబ్బంది అయితే అలర్ట్ అయింది. ఏవియేషన్ అధికారులు అయితే దాన్ని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. ఎందుకంటే ఇది కేవలం చెట్టుకు దిక్కుని కూలిందా, లేకపోతే మరేమైనా కోణమా, ఏమన్నా ఈ మధ్యనే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది కి అక్కడ బార్డర్ లో ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. సో కాబట్టి అలాంటిది ఏమైనా కుట్రకోణం ఉందా అని దానిపైన కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. సో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ అయితే మూసివేశారు. అలాగే మరి ప్రమాదం జరిగిన వాళ్ళని హాస్పిటల్ కి తరలించారు, వాళ్ళకి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? సో వాళ్ళందరినీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. స్థానిక సహకారం కూడా అందించారు. ఎందుకంటే అది జనావాసాల్లో కూలిపోవడం, అది అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, అక్కడ కాలేజ్, మెడికల్ కాలేజ్ నాకు తెలుస్తా ఉంది. ఆ కాలేజ్ పైన బిల్డింగ్ పైన కూలిపోవడం, ఇవంతా చూసుకున్న తర్వాత అక్కడ స్థానికుల సహకారంతో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ స్థానిక హాస్పిటల్ కు తరలించారు. సో ఎవరైతే చనిపోయారో వారిని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించాల్సి. సో ఓవరాల్ గా ఈ పెద్ద పొగలాగా కూరుకుపోవడంతో సహాయక చర్యలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది. సో మొత్తానికైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ అందరినీ దాదాపు అంతా రిస్క్ చేస్తున్నారు, కానీ ఇంకా కొంతమంది బయటికి తీయాల్సి ఉంది. కాబట్టి మొత్తం తీసిన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. అలాగే అశోక్, మరి ఈ యొక్క విమానాశ్రయం మూసేశారు, మరి ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే మూసేశారు. అది ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి దానిపైన మరోసారి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అది సహాయక చర్యలు చేపడాలంటే మినిమం ఒక రోజు మొత్తం పడుతుంది. ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. సో దాని ప్రకారం మనం చెప్పవచ్చు ఈ రోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ అశోక్.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మేఘాని నగర్ గేడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఇక చెట్టును ఢీకొట్టి జానవాసులపై పడిపోయింది. ఇక అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. గురువారం మధ్యాహ్నం 1:17 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందని ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫ్లైట్ క్రాష్ అయిన ఘటనలో అత్యధికంగా ప్రయాణికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. అటు సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు ఇక 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని ఇక క్షతగాత్రులను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 100 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 40 మంది మృతదేహాలు ఆసుపత్రికి చేరుకున్నాయి. విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్తులతో పాటు 7 పోర్చుగీస్ దేశాలు అలాగే 1 కెనాడియన్ ఉన్నారు. అలాగే ఇందులో 11 మంది పిల్లలు 2 పసిపిల్లలున్నారు. అటు ఫ్లైట్ లో మాజీ సీఎం విజయ్ రూపాని ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లైట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలుదేరిన విమానంలో 242 మంది ప్రయాణికులతో పాటు 2 పైలట్లు 10 మంది సిబ్బంది ఉన్నారు. నివాస ప్రాంతాల్లో విమానం కూలడంతో 2 భారీ భవనాలకు మంటలు వ్యాపించాయి. కిలోమీటర్ల వరకు దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. మరి అటు క్షతగాత్రులను తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్ సీఎం కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు ఆరా తీశారు. మరోవైపు హుటాహుటిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పాట్ కు బయలుదేరి వెళ్లారు. విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఫోన్ చేసి ప్రమాద వివరాలపై ఆరా తీశారు. వెంటనే కార్యక్రమాలు అన్ని వాయిదా వేసుకుని హుటాహుటిన స్పాట్ కు వెళ్లిన రామ్మోహన్ నాయుడు ఇక డీజీసీఏ ఎయిర్ ఇండియా బృందాలతో సంప్రదింపులు చేశారు. విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని పౌర విమానయాన మంత్రి తెలిపారు. చాలా బాధపడ్డారన్నారు. తాము అత్యంత అప్రమత్తంగా ఉన్నామని, తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. అలాగే ఘటనపై ఎయిర్ ఇండియా
చైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై చాలా దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రశేఖరన్. టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే సిగ్నల్ కోల్పోయినట్లు ఇక పైలట్ డేరాన్ 24 తన ఎక్స్ లో విమానం కూలిన ఘటన గురించి పోస్ట్ చేసింది. కూలిపోయే ముందు కొన్ని సెకండ్ల ముందు తమకు చివరి సిగ్నల్ అందినట్లు కూడా వెల్లడించారు. దీంతో టేక్ ఆఫ్ కాగానే విమానం కుప్పకూలినట్లు తెలుస్తుంది. సాంకేతిక సమస్యతోనే విమానం కూలినట్లు ప్రాథమిక నివేదికలు వస్తున్నాయి. అహ్మదాబాద్ ఇంకా లండన్ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. మరి దానికి సంబంధించిన ఫోటోలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విమానం పడిపోగానే ఇక బిల్డింగ్ స్లాబ్ కుప్పకూలిపోయింది. మరి అలాగే ఫ్లైట్ టైర్లు అలాగే శకలాలు బిల్డింగ్ లోపల కనిపిస్తున్నాయి. ఆ సమయంలోనే ఇక మెడికోళ్లు లంచ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక క్యాంటీన్ లోపల భోజనం మిగిలి ఉన్న ప్లేట్లు ఇక కన్నీరు పట్టిస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంలో 20 మంది మెడికోళ్లు చనిపోయినట్లు కూడా సమాచారం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరి ట్విట్టర్ లో తన అకౌంట్ డిపి అలాగే కవర్ పిక్ ను నలుపు రంగులోకి మార్చింది. మరి కాగా ఈ ప్రమాద నేపథ్యంలో మరి ఎయిర్ ఇండియాపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. లండన్ కు వెళ్లే విమాన పరిస్థితిని ఇక చెక్ చేయకుండా టేక్ ఆఫ్ చేస్తారా అంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ విమానం ఇక అహ్మదాబాద్ లోని ఇక మేఘాని నగర్ లో అయితే కుప్పకూలిపోయింది. ఇక టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోపే చూసుకుంటే ఇక బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై అయితే కుప్పకూలిందని తెలుస్తుంది. మరి దీంతో 2 అంతస్తుల వరకు మంటలైతే విపరీతంగా వ్యాపించాయి. మరి ఆ భవనంలోని 20 మంది మెడికోలు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. లంచ్ సమయం కావడంతో ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక విమాన ప్రమాదాలకు ఇక మానవ పొరపాట్లు అలాగే
సాంకేతిక లోపాలు అలాగే వాతావరణం ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలని అయితే తెలుస్తుంది. మరి పైలట్లు లేదా సిబ్బంది మధ్య మరి కమ్యూనికేషన్ లోపాలు అలాగే నావిగేషన్ సమస్యల వల్ల కూడా తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. మరి నిర్వహణ లోపం వల్ల కూడా పైలట్లోని యంత్రాలు మోహరించడంతో కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇక పక్షులు ఢీకొనడం అలాగే విమానం భాగాలు విరిగిపోవడం కూడా ప్రమాదానికి కారణం అనేది తెలుస్తుంది. మరి తాజా అహ్మదాబాద్ ఘటన ఎలా జరిగిందనేది అయితే మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానం మరి నిమిషానికి చూసుకుంటే 475 ఫీట్ల వేగంతో భూమి వైపు దూసుకెళ్తున్నట్లు తెలుస్తుంది. మరి ఎయిర్పోర్ట్ లో టేక్ ఆఫ్ అవుతూ 200 ఫీట్ల ఎత్తుకెళ్లిన విమానం ఆ ఫ్లై 625 ఫీట్లకు చేరిన తర్వాత నియంత్రణ కోల్పోయి కుప్పకూలినట్లు కూడా సమాచారం. మరి టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం గాల్లో 5 నిమిషాల పాటు ప్రయాణించినట్లు కూడా తెలుస్తుంది. ఇక కూలిన విమానంలో చూసుకుంటే ప్రయాణికులు 242 మంది, 2 పైలట్లు అలాగే 10 మంది సిబ్బంది ఉన్నట్లు కూడా సమాచారం. మరి వీరిలో చూసుకుంటే 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 నవజాత శిశువులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి వీరిలో చూసుకుంటే 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కూడా విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఏవియేషన్ అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలను వెంటనే మరి రంగంలోకి దింపినట్లు కూడా ట్వీట్ చేశారు. ఇక రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కూడా చేపట్టాయి. ఇక ప్రయాణికులను కాపాడేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కూడా తెలిపారు. ఇక ఘటన స్థలంలో మెడికల్ ఎయిడ్ అలాగే రిలీఫ్ సపోర్ట్ కు ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. ప్రయాణికులు క్షేమం కోసమే ప్రార్థిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కూడా ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక గుజరాత్ సీఎం తో మాట్లాడారు. మరి సీఎం కు ఫోన్ చేసి మరి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరి మరోవైపు చూసుకుంటే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పిఎంఓ అధికారులు, ఎయిర్ ఇండియా అధికారులతో కూడా మాట్లాడారు.
ఇక మధ్యాహ్నం 1:39 విమానం టేకాఫ్ కాగా మధ్యాహ్నం 1:50 ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. మరి విమానంలో చూసుకుంటే 242 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్ ఉన్నారని తెలుస్తుంది. ఇక అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ తర్వాత మరి అసలు టేక్ ఆఫ్ కి ముందు ఏం చేస్తారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పైలట్ ఫ్లైట్ రిజిస్ట్రేషన్ అలాగే మెయింటెనెన్స్ లాగ్స్, ఎగిరే సామర్థ్యం గురించి ఇక వెరిఫై చేస్తున్నారు. మరి ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లైట్ కంట్రోల్స్ చెక్ చేసుకుంటారు. మరి ఇంజన్ ను కాసేపు రన్ చేసి టెస్ట్ కూడా చేస్తారు. అనుకూల వాతావరణం అలాగే రన్వే క్లియరెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ తీసుకున్నారనే విమానం టేక్ ఆఫ్ అవుతుంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కూడా విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరి ఏవియేషన్ అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలను కూడా వెంటనే రంగంలోకి దింపినట్లు కూడా ట్వీట్ చేశారు. మరి రెస్క్యూ టీం సహాయక చర్యలు కూడా చేపట్టారని తెలుస్తుంది. ప్రయాణికులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే ఘటనా స్థలంలో మెడికల్, ఎయిర్ అలాగే రిలీఫ్ సపోర్ట్ కు కూడా ఏర్పాట్లు చేశాము. ప్రయాణికుల క్షేమం కోసమే ప్రార్థిస్తున్నాను కూడా వ్యాఖ్యానిచ్చారు ఇక మన రామ్మోహన్ నాయుడు.